ఇక వానలు వద్దు బాబోయ్ అని విజయవాడ వాసులు కోరుకుంటున్నారు. కానీ వద్దనే కొద్దీ వానలు పడ్డంగా ఎక్కువ అవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి మళ్ళీ విజయవాడలో వానలు పడుతున్నాయి. అట్టే ఖమ్మం జిల్లాలో కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. సమస్య ఏంటంటే ఖమ్మం జిల్లాలో వానలు పడితే విజయవాడకు ముప్పు వస్తుంది. ఆడ మున్నేరు వాగుకు వరద పోటెత్తుతుందంట. మున్నేరు వాగు నుంచి ఇక్కడ బుడమేరు వాగుకు వరద నీరు వస్తుంది. బుడమేరు నుంచి ఈ కృష్ణా బ్యారేజ్కి వరద నీరు అట్లే ఈ విజయవాడను ముంచేస్తుంది అది ఆ వరద అనేది. అందుకనే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు విజయవాడ వాసులు. అసలు ఈ సహాయక చర్యలు మానేసి ఈ విమర్శలు ఎక్కువైపోయినాయి. ఈ అధికార ప్రతిపక్షాలు మీరంటే మీరు ఈ వరదకు కారణమని. దీన్ని ఎట్లా చూడాలా? ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అభిప్రాయం అడుగుదాం. ఎట్లా దీన్ని అంటే నిజానికి విజయవాడ మనకు హాట్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్కి సెంటర్ ప్లేస్లో ఉంటుంది. రాజకీయంగా వాణిజ్యపరంగా అది ఒక సెంటర్ ప్రాంతంగా చైతన్యవంత ప్రాంతం. ఆ ప్రాంతం ఈరోజు అతలాకుతలం కావడం అనేది బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా తొందరగా రిలీఫ్ కావాలి, అందరూ ఒక సహాయం చేయాలి. ప్రధానంగా ప్రభుత్వం, ప్రకృతికి మనం పూజించుకోవడం తప్ప దాన్ని మనం ఏం చేయలేము. ప్రకృతి పరంగా వస్తున్న సాధారణ ఇబ్బందులు దానికున్న డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అది ఎండ్ ప్రాంతం కావడం, వాగులు ఉండడం అనేది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు మీరు అన్నట్టు ఖమ్మంలో పడడం, కృష్ణలో కూడా వరద పెరుగుతూ ఉంది. ఇప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తేసారు, అది లక్షల క్యూసెక్లు కింద వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నీళ్ళు రావడం అంటే నాగార్జున సాగర్ వయా ప్రకాశం బ్యారేజీ, అంతే కదా. ఇంకా మున్నేరు వాగు కూడా మళ్ళీ వస్తూ ఉంది. వరద అనేది ఒక ఇబ్బంది అనిపిస్తుంది. మున్నేరు వాగు అంటే ఖమ్మంలో అడవులు ఎక్కువ కాబట్టి సహజంగా వర్షపాతం ఎక్కువ ఉంటుంది. మనకు కృష్ణానదిలో పైన వర్షాలు వచ్చేదానికి కొంత టైం పడుతుంది. మనకు కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి జూరాలు కావచ్చు, శ్రీశైలం, నాగార్జున అన్ని దాటుకొని పోవడం, ఆ డ్యామ్స్ కూడా కొంత నింపుకోవచ్చు. మన దురదృష్టం ఏంటంటే ఈ డ్యామ్లన్నీ నిండుకున్నాయి, ఇంక్లూడింగ్ నాగార్జున సాగర్ దగ్గర నిండిపోయినాయి. కాబట్టి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కింద డైవర్ట్ చేయడం తప్ప చేయగలిగింది లేదు. ఆ రకంగా ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ లక్షల క్యూసెక్లు వరద పెరుగుతూ ఉంది. ఇక్కడ కృష్ణానదిని కానీ మున్నేరుని నేరుగా వచ్చే నీళ్ళని కానీ డైవర్ట్ చేసే కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్కి ఉంది. కానీ డైవర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ బుడమేరు ఏదైతే ఉందో సమస్య అవుతుంది. బుడమేరుకు వరద పెరిగింది అనుకోండి, దాని డైవర్షన్ స్కీమ్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ కూడా కలిపేవాలి. ఇది ఎక్కువ ప్రెజర్ పెరిగేసరికి ఇది కలవడం చాలా కష్టమైపోతుంది. మొన్న జరిగింది కూడా ఏంటి, 11,90,000 క్యూసెక్లు ఉన్న ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ 11,50,000 వచ్చేసింది. అంటే ఉధృతంగా నది ప్రవహిస్తూ ఉంటుంది, అది మున్నేరు ఇతర వాగులన్నీ కలిపి. అప్పుడు ఏమవుతుంది, ఈ బుడమేరు నీళ్ళు అంతే కదా వెనక్కి తట్టేస్తూ ఉంది, విజయవాడకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అది వరద పెరిగితే ఈ నీళ్ళు సాఫీగా దాన్ని కలపడానికి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఏదో బుడవారు వాగు సంబంధించిన గండ్లన్నీ పూర్తి చేయడం ద్వారా డైవర్షన్స్ ఈజీ అవుతుంది. ఇక్కడ పెరిగింది అనుకోండి మళ్ళీ మొదటికి వస్తుంది. ఆ రకంగా ఇబ్బందికర వాతావరణంలోనే త్వరగా కోలుకోవడం చూద్దాం. దట్ మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రైమరీగా ఒక బలహీనత అయితే కనిపిస్తూ ఉంది. ముందస్తు రిలీఫ్ సెంటర్లు, రిలీఫ్ అంటే ప్రధానంగా బుడమేరు ఎంతైతే పొంగి పొరలుతుందో అక్కడ ఎంతైతే డిఫికల్ట్ ఉంటుందో గతంలో జరిగిన లెక్కలు తీసుకుని ఒక 50,000 మంది 60,000 మందిని ఒక కోర్ గ్రూప్ని లిఫ్ట్ చేసేసి పక్కకు తీసేసి ఉంటే పెద్ద రిస్క్ తగ్గుంటుంది. ఒక చిన్న మాటనా, ఈ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా గారు నిన్న ఒక మాట అన్నాడు, మాకు ముందే తెలుసు వరదొచ్చేది, అయితే 2 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది అసాధ్యము, పైపెచ్చు మనం ఏదైనా చెప్పినా కూడా ప్రజలు పట్టించుకోరు, వినరు, ఇవన్నీ మామూలే మీరు చెప్పేది, అందుకని మేము ఎక్కడికి పోము అంటారనే ఉద్దేశంతో మేము ప్రజలను అప్రమత్తం చేయలేదు, పునరావాస కేంద్రాలకు అంతమందిని తరలించడం కూడా అసాధ్యము అని అన్నాడు. ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కానీ అన్ని ప్రజలకు అన్ని పబ్లిక్గా ఇప్పుడు చెప్పేయడం కూడా మంచిది కాదు. ఇప్పుడు మీ రిస్క్స్ మీకు ఉండొచ్చు, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అట్లా ఆపరేట్ చేయాలి. మాకు తెలుసు అంటే మీరు నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఏమన్నా వచ్చేస్తాయి, ప్రజలకు అనుమానం వచ్చేస్తుంది. ప్రభుత్వం అధికారులు ఇట్లాంటి సమయంలో మాట్లాడేటప్పుడు వాళ్ళకి సగం ఇంగ్లీషు సగం తెలుగు రాక ఆడే భాష కూడా ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి వరదల సమయంలో అప్రమత్తం చేసేటప్పుడు నేను ఏదైనా సందర్భంలో తిరుమల దేవుడి దర్శనానికి ఒక సందర్భంలో మిడ్నైట్ వెళ్ళినప్పుడు అతను గోయిందా అంటూ పిలుస్తున్నాడు, తొందరగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోండి అని. హైలీ ప్రెజర్గా ఉండేవాళ్ళు కూడా ఆ మైక్లో ఇంటి శబ్దం అంటూ ఈ ప్రెజర్ మర్చిపోయి గోయిందా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా డైవర్షన్స్ లేదా రిలీఫ్ చేయడం అట్లా ఉండాలి.
మనకు అక్కడ పనిచేసేవాడికి నిన్న తెల్లారితో నుంచి నేను గోయిందా అంటున్నానని ఇప్పుడు నేను నిర్లక్ష్యం చేశాడు అనుకోండి, నీది కాదు వేరే సమస్య వచ్చేస్తాయి. ఇప్పుడు సిసోడియా అయినా ఇంకొకరైనా ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ దీన్ని ఎట్ట ప్యాసిఫై చేయాలి ఆలోచించాలి తప్ప నేను నిజాలు చెప్తున్నాను పేరుతోనో ఇంకోటి చెప్తే ప్రభుత్వానికి చాలా నష్టం వస్తుంది, డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు సిసోడియా చెప్పిన యాక్టిల్ ప్రకారం 2 ఏం చేస్తుంది, మాకు ఆయన తెలుగు మాట్లాడినాడో ఇంగ్లీష్ తెలుగు రాక మాట్లాడి తెలియదు కానీ 2 లక్షల మంది రిలీఫ్ చేయడం కష్టం అంటే తెలిసే మీరు ఆపేసినారనే మెసేజ్ వెళ్ళిపోతే ఈ మొత్తానికి మీరే కారణం అని ఈజీగా ప్రతిపక్షాలు అంటే ప్రజలు కూడా భయపడిపోతారు. ఆయన అంటున్నాడు కదా నేరుగా, అది తప్పు. నిజంగా అది నిజమైతే మాత్రం ప్రభుత్వం చాలా తప్పు చేసినట్టు. ఎందుకంటే 2 లక్షల మందిని రిలీఫ్ చేయడం అనేది రిస్క్, 2 రకాల రిస్క్. వాళ్ళందరూ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనేది ఒక సమస్య. రెండో పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళు రారనేది ఒక వాస్తవం. ఎందుకంటే అపార్ట్మెంట్ ఉండేవాళ్ళు ఉంటారు, మాకేమవుతుందిలే అనుకుంటారు, ఇది వాస్తవమే. నేనేమంటానంటే రాను అని పక్కన పెట్టి వచ్చేసే వాళ్ళని తీసుకెళ్ళిపోయారా అది చెప్పగలరా? 2 లక్షల మందిని రిలీఫ్ చేయాలంటే అవసరం వచ్చింది, 1 లక్ష మంది సహకరించారు, తీసుకెళ్ళి పక్కన పెట్టేసినాము, ఇంకో 1 లక్ష మంది సహకరించాలని చెప్పండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే విజయవాడలో ఇప్పుడు అతలాకుతలం భయభ్రాంతి గురవుతాం కదా, విజయవాడ అనేది వాడుతున్నాం కానీ విజయవాడ అంతా కాల, ఒక 40-50 నుంచి 60-70% విజయవాడ వర్షాలు లేవంటున్నారు. అంత నేను కొంతమంది మాట్లాడిన ఫ్రెండ్స్తో మా ఊర్లో వర్షం కూడా పడినట్టు ఉందినా అన్నారు. విజయవాడ నుంచి వచ్చిన మొన్న ఫంక్షన్ కలిస్తే ఒక లెక్చరర్ని, ఎట్టుంది సార్ తాడేపల్లి అదే విజయవాడ ఇంకో ప్రాంతంలో తిరుపతి ఎట్టుందో అట్లే ఉందన్నాడు. ఇంకా ఆ ప్రాంతాలు లిఫ్ట్ చేయాలి, అసలు విజయవాడ గుంటూరుకు తరలించాలి. ఎందుకంటే 40-50 వేల మంది మునక ప్రమాదం తప్పించేసి ఉంటే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం యొక్క రిస్క్ తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు వీళ్ళకి సహాయం చేయాలి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ప్రాణాల భయాన్ని కాపాడాలన్నా సహాయ చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం అయితే ఎంతమంది చేస్తుంది? 10,000 మంది 20 మంది ఎంత చేస్తుంది? అదే ఆ కోఆర్డినేషన్ ఏదో లోపించినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే చంద్రబాబు గారే అన్ని పనులు తానే చేస్తున్నాడు అనేది ఒక టాక్. అందుకని మెయిన్ ఒక నాయకుడు అనేవాడు పనులు చేయించాల ప్రధానంగా. ఇప్పుడు లీడర్షిప్లో ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది బ్యాక్గ్రౌండ్ వర్క్, వచ్చేసిన తర్వాత ఫ్రంట్లోకి వెళ్ళిపోవాలి. చంద్రబాబు గారు ఫ్రంట్లోకి వెళ్ళడానికి వరకు ఓకే, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, నేను పోతే అందరూ కదులుతారని మీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ బాగుంది. అంతకుముందు యంత్రాంగాన్ని మీరు ప్రిపేర్ చేసి ఉండాలి. పాయింట్ ఇది, మీరు ప్రిపేర్ చేసి 3 పనులు వాడిని కుదిలేసి మీరు ఫీల్డ్లోకి వెళ్ళాలనుకో, ముఖ్యమంత్రి కూడా వస్తున్నాను అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగలేదన్న విషయం సిసోడియా వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. ఏం అంటే వారి వ్యాఖ్యలు బట్టి, మన ఆరోపణ అది. మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం ముఖ్యమంత్రి పోతే అతలాకుతలం అవుతుంది వ్యవస్థ. రెండో విషయం, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ మీద విమర్శ చేయడంలో నిజమెంత అబద్ధమెంత తర్వాత తేలుతుంది. ప్రతిపక్షం యొక్క సహజ గుణం ఎంత ప్రభుత్వం మీద చేస్తారు, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు అంతే. ఇప్పుడు జగన్ గారు చెప్పిన తప్ప పక్కన పెట్టదు, ఆరోపణలకు విమర్శలకు సమాధానం చెప్పండి. నువ్వెట్టా నా నెత్తిని రాళ్ళు వేసినావు కాబట్టి నేను వేస్తా కాబట్టి నువ్వే కారణం, నువ్వు సరిగ్గా పరిపాలించలేదంటే మరీ హాస్యాస్పదం అయిపోతుంది జగన్ మీద విమర్శలు. ఆయన అధికారంలో లేడు, గండ్లు పోడ్చలేదు మీకు తెలుసు కదా. ఒక జగన్మోహన్ రెడ్డి గారు గండ్లు పోడ్చలేదు కాబట్టి సమస్య అంటున్నారు కదా, గుడ్, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. గండ్లు పోడ్చకపోతే ఆటోమేటిక్గా వరద వస్తుంది కదా, అది ముందే తెలుసు కదా, ఇంకొక 50,000 మంది ఎక్కువ తీయాలిగా, అంతే కదా. మళ్ళీ జగన్ మీద విమర్శించు, కానీ గండ్లు పూడ్చని తెలిసిన తర్వాత మీరు గమ్మున్నారంటే ఏం పని చేస్తున్నట్టు. రెండో విషయం, మేము రాత్రింబవులు కష్టపడుతున్నాం, కష్టపడాల్సింది లీడర్ కాదు యంత్రాంగం కూడా కష్టపడుతూ ఉంది. ఇప్పుడు ఎవరిని కాదనలేదు, జరిగిన తప్పల్లా ప్రీవెంట్ యాక్షన్ అనేది ఒక చిన్న తప్పు వల్ల జరిగిపోతూ ఉంది, దాని రిస్క్ భరించక తప్పదు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు గతాన్ని ఏం తీయలేము, అనవసరం కూడా. కాబట్టి ఇప్పుడున్న దాన్ని రిలీఫ్ ఎట్ట చేయాలో చేయండి. ఇప్పుడైనా కొంతమందిని ఏమైనా మళ్ళీ వరదలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి కోర్లో ఉన్న వాళ్ళని బయట తీసుకొచ్చే పని ఏమైనా ఉంటే ఇప్పుడైనా కొన్ని 40-50 మంది తీసేయడం తప్ప ఇంకో మళ్ళీ కానీ వస్తున్నారో మనకు తెలియదు. మళ్ళీ వచ్చిందంటే ఇప్పుడు గతంలో 50,000 క్యూసెక్కులకు వస్తే సమస్య ఇప్పుడు 5,000 క్యూసెక్కులకే వస్తుంది. ఎందుకంటే అన్ని నిండిపోయినాయి, వచ్చే ప్రతిదీ పైనే. ఇప్పుడు నాగార్జున శ్రీశైలం గేట్లు ఎప్పుడు ఎత్తారు? 2 రోజుల తర్వాత వేస్తారు, మొదటి రోజు ఎత్తేస్తున్నారు. జోరాల ఎత్తేస్తున్నారు, ఎందుకని? అది నిండుకుంది. కానీ నిండుకున్న తర్వాత వచ్చే అదనపు సమస్య ఏంటంటే ప్రతిదీ అదనపు సమస్య అయిపోతుంది. అదే కదా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉండాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరింత ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు 3,000 కోట్లు ఎంత ఇచ్చామని ఒక పేపర్లో చూసిన వెంటనే చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఉంది, ఇంతవరకు అట్లాంటిది ఏమీ లేదు అని. మేము ప్రతిపాదనలు పంపలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వాలనేది కరెక్ట్ కాదు. ప్రతిపాదనతో ఏం పని, ఈయన అడ్వాన్స్ అమౌంట్ అడుగుతూ ఉంటుంది. మనం 1,000 కోట్ల రూపాయలు ఇమ్మని ఎందుకు అడుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వ లెక్క ప్రకారం 67,000 కోట్లు అంటున్నారు ప్రాథమిక అంచనా. ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు జరిగిన నష్టం. నేను 10,000 కోట్లు తప్పు చెప్పానేమో అనుకున్నా, ఇప్పుడు 6,000 కోట్లు విద్యుత్ శాఖ ఇవన్నీ మాట్లాడుతాను. ప్రజలకు అంచనా అది కూడా అదే 2 రోజులు ఇంకో 1,000 కోట్లు అదనంగా ఉండొచ్చు. కానీ ప్రజల అంచనా ఇంకా వేయలే వాళ్ళు.
అవును వేలే. ప్రజల అంచనా అంతకన్నా ఎక్కువ ఉంటుందిగా. ఆ 10,000 కోట్లు దాటేట్టుగా ఉంది. ఇప్పుడు మనం కేంద్రాన్ని నుంచి అంటుంది చంద్రబాబు గారు ప్రాథమిక అంచనాలు పంపలేదు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు ఇంకా అడగలేదు అనేది తప్పు. ప్రాథమిక అంచనాలు నిజమైన వరద నష్టం ఎంత అనేది ఇప్పుడు చర్చే కాదు. బండి నడవడానికి ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ దాంట్లో సర్దుకోండి, రేపు 5,000 కోట్లు రాష్ట్ర కేంద్రాన్ని ఇచ్చింది అనుకో 2,000 కోట్లు సర్దుకోండి. ఇప్పుడు ఇవ్వాల్సింది ముందస్తు అమౌంట్. ఇది అంచనాలతో సంబంధం లేదు, అంచనాలతో సంబంధం లేకుండా డబ్బులు ఇవ్వాలి. బండి నడవాలి, యంత్రాంగాన్ని ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా వాళ్ళు 3,000 కోట్లు అంటున్నారు, ఈయన పంపలేదు అంటున్నాడు, ఇంకా రాలేదంటున్నాడు. ఇది చాలా దుర్మార్గం. నా వారం రోజులు అయిపోతా ఉంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అల్లాడుతూ ఉంటే ప్రజలు కనీసం ₹1 కూడా ఇంతవరకు అనౌన్స్ చేయకపోవడం అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అనౌన్స్ చేయాలి. చంద్రబాబు గారు దాన్ని ఓపెన్గా ఇంకా ఈకపోవడం కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ మేము పోలేదు కానీ సర్దే పద్ధతిలో చెప్పడం అనేది ఈ టైంలో మిత్రపక్షాల మధ్య కోఆర్డినేషన్ పెడితే అది ఎవరి మేడ చుట్టుకుంటుంది? ప్రజలకు నష్టం, మీ మేడ చుట్టుకుంటుంది రాజకీయంగా. అది ఆలోచిస్తే మంచిది. అయినా అంతిమంగా వరద బాధితులకు సాయం అందాలే కానీ ఈ రాజకీయ విమర్శలు ఇవన్నీ అనవసరం ఈ టైంలో అని పురుషోత్తం రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు.